హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. అది ముల్లంగి ఫ్రై అండి. చాలా మంచిది, మనకు ఆరోగ్యానికి సంబంధించినది అండి. ఈ ముల్లంగి కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఫుడ్ తింటే మనకు ఈ కిడ్నీలో అనేటివి రాళ్ళు వెంటనే పోతాయి. ఇది ముల్లంగి జ్యూస్ ఏదైనా చేసుకొని తాగొచ్చు, పచ్చడి అయినా చేసుకోవచ్చు, ఇట్లా గ్రేవీ అయినా చేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేనైతే నా వీడియోలో పెట్టేస్తున్నాను, నా ఛానల్లో ముల్లంగి గ్రేవీ, మసాలా గ్రేవీ అనేది, పచ్చడి అనేది పెట్టేసినాను. ఇప్పుడు ఫ్రై అయితే పెట్టేస్తున్నాను, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ ముల్లంగి ఫ్రై అనేది ఎలా తయారు చేసుకోవాలనేది. చాలా ఈజీగా ఉంటుంది, మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ముల్లంగి నేను 3 తీసుకొని పైన తొక్కు తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కడాయిలో. అందులో మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి, చిటికెడు పసుపు వేసుకొని కాస్త ఉడకనివ్వాలి. మరీ మెత్తగా వాకూడదు, కాస్త లైట్గా ఉడకనివ్వాలండి ఇవి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మూత పెట్టేసుకొని మనము ఉడకనిచ్చుకోవాలి. ఆ తర్వాత వీటికి మనము ఇప్పుడు ఈ మసాలా అనేది మిక్సీలకి అయితే పట్టుకుందాము. ఒక చిన్న జారు మిక్సీ తీసుకొని అందులో మనము 1 స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలండి. దీంట్లోకి పచ్చి కొబ్బరి వేస్తేనే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని పచ్చిమిరపకాయలండి. మనం కారం, పిల్లలు ఎక్కువ కారం అంటే తినలేరు కదా, పిల్లలు కూడా ఇట్లాంటి రకాల అలవాటు చేయండి, ఫుడ్ చాలా బాగుంటుంది, వాళ్ళ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అనేటి కారం ఎంత తినగలుగుతో అంత చూసి వేసుకోవాలి. నేనైతే 5 వేసినాను. ఈ పచ్చిమిరపకాయలు 5 వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక 8 దాకా వేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి చూడండి, ఇట్లా పచ్చి కొబ్బరి ఉంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము పసుపు అయితే చిటికెడు వేసుకోవాలి. అలాగే కొద్దిగా మనం ఆల్రెడీ కల్లుప్పు ముల్లంగిలో వేసుకుని ఇక్కడ కూడా కొంచెం వేసుకోవాలి. ఈ పొడిలో వేసుకుంటే కొంచెంగా బాగుంటుంది, కొంచెం చూసి వేసుకోండి. ఇట్లాగా కొంచెం కల్లుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవి మనం మధ్య మధ్యలో మూత తీసేసి చూడాలి. ఈ వాటర్ అనేటన్నీ కాస్త ఇంకిపోయిపోవాలి, అప్పుడు మనకు పొడిలాగా వస్తుంది. బాగా వాటర్ ఎక్కువగా ఉంటే సరిగా బాగుండదు. ఇట్లా చూసారా, వాటర్ అయితే ఏమీ లేవు, ముల్లంగి కూడా చాలా బాగా ఉడికింది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము. మళ్ళీ అదే కడాయిలో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఇందులో మనము 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు అనేటివి కాస్త బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు కాస్త యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కాస్త వేగనివ్వాలి. ఈ కరివేపాకు కాస్త బాగా వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కాస్త బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకు కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పౌడర్, అదైతే వేసుకోవాలండి. ఇది కాస్త వేసుకునే తర్వాత ఇది కాస్త ఆయిల్లో బాగా వేగనివ్వాలి. కొంచెం పచ్చివాసన పోయినాక కాస్త వేగనివ్వాలండి. ఇట్లా ఈ విధంగా కాస్త పచ్చివాసన పోయినాక వేగనివ్వండి.
లో ఫ్లేమ్లో పెట్టి కాస్త వేగనివ్వాలండి. ఇట్లా కాస్త బాగా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనము ముల్లంగి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ముల్లంగి వేసుకొని ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలాగా బాగా కలుపుకోవాలి. ఇంకా మనము ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే లాస్ట్లో చూసి వేసుకొని, ఇంకా ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోవచ్చండి. ఇంకా లాస్ట్లో అయితే సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇంకా అంతేనండి. ఈ ముల్లంగి ఫ్రై అనేది చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. మీరు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చపాతీలకి, రైస్లకి చాలా బాగుంటుంది అండి ఇది. ఇక్కడ కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే మనము చేసుకోవాలి ఈ ముల్లంగి ఫ్రై అనేది. కంపల్సరీ మీరు ఈ విధంగా ట్రై చేయండి. తర్వాత నాకు లాస్ట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మంచి హెల్త్కి రెసిపీ అండి ఇది. మనము కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి చాలా మంచిది ఈ రెసిపీ అనేది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి తినండి, మీకు చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా ఇలాగ చేసుకొని తినండి. ముల్లంగి సరిగా ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి తినండి. ఆ తర్వాత ఇలాగనే చేసుకొని తింటారు. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లుంటే